బీఆర్ఎస్లు రెండు దొందు పార్టీలే అని రెండు పార్టీలు బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తున్నాయని కూడా విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఈ రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే ఆగస్టు 2వ తారీఖున బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగా చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావటం విడ్డూరంగా ఉంది అన్నారు. 42% రిజర్వేషన్స్ లో పెట్టి దాంట్లో 10% ముస్లింలని ఎట్లా కలుపుతారు మీరు? ఈ ముస్లిమ్స్ని కలిపి తెలంగాణలో ఏ రకంగానైనా దీన్ని ఆమోదింపజేసుకొని దేశమంతా కూడా ముస్లింలని బీసీలలో కలిపి గంపగుత్త దేశంలో బీసీలందరినీ మోసం చేయాలని చెప్పేసి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి 2వ తారీఖు జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ చేసినటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బీసీ వ్యతిరేక కుట్రలు, కవితమ్మ లాంటి అంటే రాజకీయ అంశం కోసం వెతుకుతూ ఈ అంశం దొరికింది దీన్ని పట్టుకుని లాగాలనుకుని ఆమె చేసేటువంటి కథ, ఈ కుట్రలు అన్నిటి కూడా రేపు 2వ తారీఖు రోజు మహాధర్నా కార్యక్రమంలో